శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాల ఛానల్. రాబోయే 137 రోజుల పాటుగా అంటే జూలై 27, 2026 నుండి డిసెంబర్ 10, 2026 వరకు మేషరాశి వారికి ఈ యొక్క శని గ్రహం వక్రగతిలో మీనరాశిలో సంచారం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో సవివరంగా చూద్దామండి. మేషరాశి వారికి ఇది ఒక సాధారణ గోచరం కాదు, ఇది శని కర్మ పరిశీలన కాలం అని చెప్పవచ్చు. మీరు గతంలో చేసిన కర్మలు ఇప్పుడు ఫలితాలుగా తిరిగి వస్తాయి. ఈ కాలం మీ యొక్క జీవితంలో ఒక కీలక టర్నింగ్ పాయింట్ లాంటిదండి. డిసిప్లిన్ కనుక ఉంటే ఎదుగుదల ఖాయం, లేకపోతే శని గట్టి ఫలితాలు నేర్పిస్తారు. ఈ వీడియోలో శని గ్రహం ఇచ్చే శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు, ఉద్యోగం, డబ్బు, విదేశీ అవకాశాలు, వివాహం, ఆరోగ్యం ఇవన్నీ కూడా పూర్తిగా సవివరంగా తెలుసుకోబోతున్నామండి. సాటర్న్ మకరానికి అధిపతి, కుంభానికి అధిపతి. మకరం స్వస్థానము, కుంభం మూల త్రికోణం అండి. మనం మేషరాశి ఫలితాలు చూడబోతున్నాం. మేషరాశికి అధిపతి కుజుడు. శని కుజులు మిత్రులైతే కాదు. మేషరాశి వారికి శని 10వ స్థానాధిపతి మరియు 11వ స్థానాధిపతి అండి. అంటే కర్మస్థానాధిపతి, లాభస్థానాధిపతి. ప్రస్తుతానికి మీనరాశిలో 12వ స్థానంలో వక్రగతిలో సంచరిస్తున్నారు ఈ యొక్క శనైశ్వరుడు. జూలై 27 నుండి డిసెంబర్ 10వ తారీఖు వరకు దాదాపుగా 137 రోజుల పాటుగా. 12వ స్థానం ఏం సూచిస్తున్నాయా అంటే ఖర్చు, విదేశీ సంబంధాలు, మోక్షము, ఐసోలేషన్. మరి వక్రగతి చెందుతున్నారు కదా, వక్రీకరించినటువంటి శని ఫలితం ఏ విధంగా ఉంటుందంటే వక్రీకరించిన రెట్రోగ్రేడ్లో గత కర్మలను తిరిగి పరిశీలించే కాలం లాంటిది ఈ యొక్క వక్రగతి కాలం. శని గ్రహానికి 3 దృష్టిలు ఉంటాయండి, విశేష దృష్టిలు. 3వ దృష్టి చేత, 7వ దృష్టి చేత, 10వ దృష్టి చేత చూస్తూ ఉంటారు ఈయన. కాబట్టి ఏంటంటే ఆ రకంగా ఆ స్థానాలను కూడా ఆయన ప్రభావితం చేస్తారు. అందుకనే ఆయన 2వ స్థానాన్ని, 6వ స్థానాన్ని ఈ విధంగా మనకు 9వ స్థానం ప్రభావితం చేస్తూ ఉంటారు. అక్టోబర్ 9 తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం మీద వెళ్ళిన తర్వాత ఫలితాలు ఇంకో రకంగా ఇంకా డెప్త్గా ఉండబోతున్నాయండి. శని గ్రహాన్ని కనుక మనం శుభంగా పనిచేస్తే, ఆయన కనుక బలంగా ఉండి మీకు అనుకూలంగా ఉంటే మీలో డిసిప్లైన్, పేషెన్స్ పెరుగుతాయండి. ఆలస్యమైన విజయాలు వస్తాయి, కానీ స్థిరమైన విజయాలు వస్తాయి. విదేశీ అవకాశాలు కలుగుతాయి. అదేవిధంగా కెరీర్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పడుతుంది. అలా చేస్తారు ఆయన. ఒకవేళ కనుక మీ యొక్క జాతకంలో శని అశుభంగా కనుక పనిచేస్తే ఆలస్యము, అడ్డంకులు, మానసిక ఒత్తిడి, సంబంధాల్లో దూరము, అనుకోకుండా అకస్మాత్తు ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటేనండి, శని శిక్షించరు, సరిదిద్దుతారు. మరి విద్యార్థులకు ఈ విధంగా ఉంటుందనంటే వక్ర శని వల్ల కాన్సన్ట్రేషన్ కాస్త తగ్గుతుంది, కానీ డీప్ స్టడీకి ఇది అత్యుత్తమైన సమయంగా భావించాలండి. ముఖ్యంగా ఇంజనీరింగ్, లా, రీసెర్చ్ చేసే స్టూడెంట్స్కి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. టెక్నికల్ కనుక చూస్తే పారామీటర్స్, బుధుడు కనుక బలహీనంగా ఉంటే డిస్ట్రాక్షన్ ఎక్కువగా ఉంటుందండి. బుధుడు బుద్ధికి కారకుడు కాబట్టి కాబట్టి విద్యార్థులు ఫోకస్డ్గా ఉండండి, విజయం ఇదే అని చెప్పవచ్చు. మరి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది, జాబ్, ప్రొఫెషన్, వృత్తి ఇలా చేసేవారికి అంటే ముఖ్యంగా మేషరాశి వారి మరియు మేషలగ్నం వారికి 10వ స్థానాధిపతి శనైశ్వరుడు కావడం వల్ల కెరీర్ పై ఇది అత్యంతమైన కీలకమైన కాలం అని చెప్పవచ్చు. ఇది ఒక కెరీర్ కార్మిక్ ఆడిట్ ఫేస్ లాంటిది. మొత్తం మీద చూస్తే జాబ్లో అకౌంటబిలిటీ పెరుగుతుంది, గతంలోని మిస్టేక్స్ బయటపడతాయి, రిజల్ట్స్ కాస్త ఆలస్యంగా వస్తాయి, కానీ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ అనేది చాలా స్ట్రాంగ్ అవ్వబోతుందండి. కాబట్టి ఎవరైతే ఓపికగా ఉంటారో, సహనంగా ఉంటారో, స్ట్రైట్ ఫార్వర్డ్గా ముందుకు వెళ్తూ ఉంటారో వారికే దీర్ఘకాలంలో పాజిటివ్ ఫలితాలు పొందుతారు. ఏ రంగం వారికి బాగుంటుంది అంటే ఐటీ, అంటే బ్యాక్ ఎండ్, డేటా, సైబర్ సెక్యూరిటీ రంగంలో ఉన్న వారికి, ఎంఎన్సీ ఎంప్లాయీస్కి ఆన్ సైట్ అవకాశాలు, అలాంటి వాటికి, హెల్త్ కేర్ సెక్టారు, రీసెర్చ్, ఆడిట్, కంప్లైన్స్ రోల్స్, గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్కి సంబంధించి బాగుంటుంది. రీజన్ ఏంటంటే శనిగ్రహం మళ్ళీ 12వ స్థానం అంటే డిసిప్లైన్ ప్లస్ ఫారిన్ లింకేజ్ ప్లస్ డీప్ వర్క్ ఇండికేట్ చేస్తుంది 12th హౌస్లో కనుక శని ఉంటే. మరి హై రిస్క్ జాబ్ కేటగిరీస్ ఏమున్నాయి అంటే ముఖ్యంగా సేల్స్ అండ్ మార్కెటింగ్, టార్గెట్స్ ఒత్తిడి ఉంటుంది, ప్రెజర్ ఉంటుంది, మీడియా, సినిమా, అన్స్టేబుల్ క్రియేటివ్ ఫీల్డ్స్, స్టార్టప్స్ ఏమైనా ఉంటాయో ఫండింగ్ ఇష్యూస్ కొన్ని రావచ్చు స్టార్టప్ కంపెనీస్కి. ట్రేడింగ్లో కానీ స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఫ్రీలాన్సర్స్ కూడా ఇర్రెగ్యులర్ ఇన్కమ్, కొంతకాలం తర్వాత వర్క్ అవ్వటం వల్ల ఇన్కమ్ ఆగిపోవడం, ఇట్లాంటిది ఫ్లక్చుయేషన్స్ ఉంటాయండి ఈ ఫీల్డ్లో వారికి. మరి ఏదైనా జాబ్ చేంజ్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉంటుందనంటే ఫారిన్ రీలొకేషన్ అనేది కనపడుతుంది. అలాంటి వారికి ఛాన్సెస్, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా ఒక ప్రాంతం, ఒక సిటీ కూడా మారే సూచనలు కనపడుతూ ఉన్నాయి. రెట్రోగ్రేడ్ వల్ల డిలే అవుతుంది, తర్వాత అప్రూవల్ అయితే గ్యారంటీగా వస్తుందండి. ఈ ప్రాసెస్లో ఓపికగా ఉన్న వాళ్ళకి విజయం వర్తిస్తుంది. కొత్త ఉద్యోగం కన్ఫర్మ్ కాకుండా రెసిగ్నేషన్ చేయకండి దయచేసి. ఎమోషన్లో క్విట్ చేయకూడదు. శని అందులో 12th హౌస్, అందులో మళ్ళీ వక్రీకరించిన గ్రహము స్లోగా వెళ్తుంది కాబట్టి. మరి ఎవరికి జాగ్రత్త అంటే గత పర్ఫార్మెన్స్ వీక్గా ఉన్నవారికి, ఆఫీస్ పాలిటిక్స్లో ఉన్నవారికి, డాక్యుమెంటేషన్లో తప్పులు చేసిన వారికి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైన వారికి మాత్రం
జాబ్ అనేది రిస్క్లో ఉంటుందండి. సో డోంట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్. మరి ప్రమోషన్ ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటే ఎవరికి వస్తుంది ఆ ప్రమోషన్ అంటే సైలెంట్ హార్డ్ వర్కర్స్కి, 3 నుంచి 7 సంవత్సరాలు ఒకే సంస్థలో ఉన్నవారికి, రికగ్నిషన్ ఆలస్యం అయిన వారికి, గవర్నమెంటు లేదంటే స్ట్రక్చర్డ్ ఉద్యోగాల్లో ఆ ఉద్యోగాలకు సంబంధించిన వారికి. మరి టైమింగ్ ఎప్పుడు అయ్యారంటే రెట్రోగ్రేడ్ తర్వాత ఫలితాలు స్పష్టంగా కనపడతాయి. డిసెంబర్ 10 తర్వాత, డిసెంబర్ 11 నుండి ఫలితాలు స్పష్టంగా క్లియర్గా ఉంటాయి మీకు. మరి వర్క్ పని ప్రాంతంలో బిహేవియర్ ఏ విధంగా ఉండాలి అంటే మాటలు నిరంతరంలో ఉంచాలి. ఎందుకు 12th హౌస్లో ఉన్నాయనో వాక్కు స్థానాన్ని చూస్తూ ఉంటాడు మాటని. సీనియర్స్లో తగవులు వద్దు, గొడవలు వద్దు. డాక్యుమెంటేషన్ అనేది క్లియర్గా ఉంచుకోండి, 1-2 సార్లు చెక్ చేసుకోండి. స్ట్రెస్ మేనేజ్మెంట్ అవసరము. పనిలో ఉన్నప్పుడు పని గురించి, పర్సనల్ లైఫ్లో ఉన్నప్పుడు పర్సనల్ లైఫ్ గురించి ఇలా బ్యాలెన్స్డ్గా ఉండాలండి. టు డూ లిస్ట్ రాసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మొత్తం మీద ఏంటంటే ఈ కాలంలో షార్ట్స్ కట్స్ పనిచేయండి. శని వక్రీకరించిన కాలంలో కన్సిస్టెన్సీ ప్లస్ డిసిప్లిన్ ఈక్వల్ టు సక్సెస్గా భావించాలి. సో అదేవిధంగా యుగో ప్లస్ ఇంపేషన్స్ ఈక్వల్ టు సెట్ బ్యాక్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి యాక్షన్ ప్లాన్ ఏంటి అయ్యారంటే స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవటము, ఏది ఎందుకైనా మంచిది, ఒక 6 నెలల పాటు ఫైనాన్షియల్ బ్యాకప్ ఉంచుకోవటము, నెట్వర్క్ అనేది బాగా బిల్డ్ చేసుకోవటము. అదేవిధంగా అట్ ది సేమ్ టైం నిద్ర స్థానంలో శని ఉన్నారు కాబట్టి ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవాలి. శని 12th లో ఉండి 6వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు కనుక. మరి వ్యాపార పరంగా చూస్తే లాభాధిపతి ఇక్కడ 12వ స్థానానికి లింకేజ్ వస్తుంది కాబట్టి ఫారిన్ క్లయింట్స్ ద్వారా గెయిన్స్ పాసిబిలిటీ ఉంది. పార్ట్నర్షిప్లో ట్రస్ట్కు సంబంధించిన ఇష్యూస్ కొన్ని రావచ్చు, బట్ ఎక్స్పోర్ట్కి సంబంధించి ఇలాంటి వాటికి బాగుంటాయి. సో అవాయిడ్ స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి, ట్రేడింగ్, గ్యాంబ్లింగ్ ఇలాంటివి అవాయిడ్ చేయండి. మరి స్త్రీలకు ఏ విధంగా ఉంటుందంటే ఎమోషనల్ సెన్సిటివిటీ కాస్త పెరుగుతుంది, కానీ మెచ్యూరిటీ కూడా వస్తుంది స్త్రీలకి. వర్కింగ్ ఉమెన్కి ఏంటంటే స్లోగా ఉంటుంది ఫలితాలు పని ప్రాంతంలో, బట్ స్టేబుల్ గ్రోత్ అయితే కనపడుతూ ఉంటుంది. మరి సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో, పెద్దవారు ఉంటారు కదా, వారికి చూస్తే ఇక్కడ ముఖ్యంగా జాయింట్ పెయిన్స్, కొంత నిద్ర సమస్యలు, స్లీప్ ఇష్యూస్ ఉంటాయి. కానీ స్పిరిచువల్ ఇంక్లినేషన్ పెరుగుతుందండి. గురుడింటో శని వక్రీకరించి గురు శని కోణంలో ఉన్నారు కనుక ఆధ్యాత్మికత పెరుగుతుంది. 12వ స్థాన ప్రభావంతో మెడిటేషను డీప్గా వెళ్తుంది. ఎవరైతే మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తారో బాగా వాళ్ళు తొందరగా ముందుకు వెళ్తారు. ఆ ప్రాసెస్లో ఐసోలేషన్ కోరుకోవటం అనేది కనపడుతుంది. మీకు గతంలో చేసిన పాస్ట్ కర్మాస్ అవన్నీ కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి, ఏది మంచి ఏది చెడు అని. మరి విదేశీ అవకాశాల గురించి చూస్తే స్ట్రాంగ్ ఫారిన్ ఇండికేషన్స్ కనపడుతూ ఉన్నాయి. డిలే తర్వాత సక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్లో మీ యొక్క పేపర్ వర్క్ కానీ ఇదంతా చేసుకుంటూ ఉండొచ్చు. మరి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాలు చూస్తే ఏం అవాయిడ్ చేయాలి అంటే క్రిప్టో కరెన్సీ, హై రిస్క్ ట్రేడింగ్, డే ట్రేడింగ్ ఇలాంటివి అవాయిడ్ చేయండి. మరి ఏది ప్రిఫర్ చేయొచ్చు అయ్యా ఇన్వెస్ట్మెంట్లో అంటే గోల్డ్ ఈజ్ ప్రిఫరబుల్, ల్యాండ్ ఈజ్ ప్రిఫరబుల్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ప్రిఫరబుల్ ఫర్ యూ. అంతేగాని ఒక రోజులో లక్షాధికారి కోటీశ్వరులు అయిపోదామని చెప్పి అత్యాశతో గ్రీడీనెస్తో ముందుకు వెళ్తే ఉన్నతి కోల్పోయే అవకాశం ఉంటుంది. వివాహానికి సంబంధించిన విషయంలో చూస్తే రిలేషన్షిప్ అనేది టెస్టింగ్ పీరియడ్ లాంటిది. ఎమోషనల్ డిస్టెన్స్ రావచ్చు అంటే దంపతుల మధ్య. జెన్యూన్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే స్ట్రాంగ్ అవుతాయి. మరి నిరుద్యోగులకు ఏ విధంగా ఉంటుందంటే ఉద్యోగాలు కాస్త డిలేగా ఉంటాయి, కానీ సడన్ ఆపర్చునిటీ కూడా వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి. డిసప్పాయింట్ కాకూడదు. ముందే చెప్పిన ఫస్ట్లోనే శని అంటేనే ఓపిక కాబట్టి. మరి ఆరోగ్యం సంబంధంగా చూస్తే యాంగ్జైటీ, స్లీప్ ఇష్యూస్, ఏదైనా కాళ్లకు సంబంధించిన లెగ్ పెయిన్స్ కొంచెం ఇండికేట్ చేస్తూ ఉన్నాయండి. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే హైడ్రేషను ప్లస్ గ్రౌండింగ్, వాటర్ బాగా తీసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉండండి. మొత్తంగా ఏంటంటే ముఖ్యమైన మెసేజ్ అనేది ఈ యొక్క శని గోచారం మీ జీవితానికి ఒక రీసెట్ బటన్ లాంటిదండి. మీకు అవసరం లేని విషయాలు తీసివేసి నిజమైన మార్గంలోకి తీసుకెళ్లే ఒక ప్రయాణమే ఈ 4 నెలల కాలం అని చెప్పవచ్చు. మరి పరిహారం అంటే శనివారం రోజున శనికి తైలాభిషేకం ప్రతిరోజు, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠనం చేయడం. మీరు రాశాధిపతి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య అష్టకం చదవడం. దశరథ శని స్తోత్రం చేయండి, పితృకర్మలు చేయండి, నల్ల చీమలకు బియ్యము చక్రం వేస్తూ ఉండండి, కుక్కలకు ఆహారం పెడుతూ ఉండండి. దీస్ ఆర్ సింపుల్ పవర్ఫుల్ రెమెడీస్ అండి. సో వీలైతే కనుక గ్రౌండ్కి వెళ్ళినప్పుడు బేర్ ఫుట్తో అవకాశం ఉంటే వాక్ చేయండి. సత్యమే మాట్లాడడం, సత్యమే పాటిస్తే కనుక ఎలాంటి శని వక్రీకరించినా మీ ఫలితాలు మంచిగానే ఉంటాయండి. ఫ్రెండ్స్, ఈ శని ఒక్కరికైతే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలరని చెప్పవచ్చు. మీ యొక్క వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ సమస్యను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అదేవిధంగా స్లోగా ఏ విధమైన పాజిటివ్ ఫలితాలు అందుకున్నారో కనుక మీరు కనుక మెసేజ్ చేయగలిగితే మిగతా మేషరాశి వారికి కూడా ఇది ఉపయోగపడచ్చండి. ఇలాంటి ప్రొఫెషనల్ జ్యోతిష విశ్లేషణల కొరకు మన విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. ఒకటేనండి, ఏలినాటి శని ఉంది మేషరాశి వారికి, శని వక్రీకరించారని భయపడాల్సిన అవసరం లేదండి. ఎవరైతే సిస్టమేటిక్గా ఉంటారో,
టు డూ లిస్ట్ రాసుకోండి. రేపు ఏం చేయాలి, పర్సనల్ లైఫ్లో 2 విషయాలు, ప్రొఫెషనల్ లైఫ్లో 2 విషయాలు, బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ముఖ్యమైన విషయాలు రాసుకోండి. మార్నింగ్ చూసుకోండి, ఆఫ్టర్నూన్ చెక్ చేసుకోండి. ఒకవేళ మర్చిపోయి ఉంటే స్టిల్ హాఫ్ డే టైం ఉంటుంది, హడావుడి ఉండదు. రోజు 4 విషయాలు రాసుకుంటే 4 కంప్లీట్ చేయగలిగితే ఎంత హ్యాపీగా ఉంటుందండి. మైండ్ అనేది ఎప్పుడైతే కనుక పనులు అవుతూ ఉంటాయో అది ఒక సక్సెస్కి అలవాటు పడుతుంది, సబ్ కాన్షియస్ మైండ్. దాని ద్వారా ఏంటంటే ఇంకా మిమ్మల్ని ఉత్తేజంగా ఉంచుతుంది. సో శని అంటేనే స్లో, మళ్ళీ వక్రీకరిస్తే ఇంకాస్త స్లో. కాబట్టి మీరు టు డూ లిస్ట్ రాసుకోవడం, షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకోండి. 4.5 మంత్స్ వక్రీకరిస్తున్నాడు, మంత్లీ గోల్స్, 3 మంత్స్ గోల్స్, 6 మంత్స్ కూడా డివైడ్ చేసుకోండి. ఒక పద్ధతి ప్రకారం వెళ్తూ ఉండి ప్లాన్ ఆఫ్ యాక్షన్, గోల్ పెట్టుకోవడం, డ్రీమ్ పెట్టుకోవటం, దాంతోపాటుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్లస్ ఎగ్జిక్యూషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా యూ ఆర్ గోయింగ్ టు విన్ అండి. దెర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. మేషము అంటేనే అధిపతి కుజుడు, కుజుడు అంటే శక్తిక కారకుడు. సో కాబట్టి ఏంటంటే కాస్త మీ గురుబలం కూడా ఉంది కాబట్టి, గురుడి యొక్క దృష్టి శని మీద ఉంది కాబట్టి వక్రీకరించడం వరి అవసరం లేదు. పెద్దవాళ్ళ సలహాలు తీసుకోండి, ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకోండి. మీ రంగాల్లో డెఫినెట్గా యూ ఆర్ గోయింగ్ టు విన్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.